ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురనగర్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గంలోని ఒక్క ఊర్లో కూడా కనీసం 30,000 రుణమాఫీ కాలేదన్నారు. రుణమాఫీ కోసం రైతు భరోసా ఎగ్గొట్టారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీల్లో విలీనమవుతుందని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జాతీయ పార్టీకి సమానంగా బీఆర్ఎస్ సభ్యత్వాలు ఉన్నాయన్నారు. వెంటనే రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలని, లేని పక్షంలో రేవంత్ రెడ్డి ముక్కి భూమికి రాసి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నవీన్ రావుతో పాటు నాయకులు పాల్గొన్నారు. రుణమాఫీ కాని వాళ్ళే 60% ఉన్నారు. అయిన వాళ్ళు అది అరకొరగా ఆడొక్కలు అయితే అది 40% కూడా 30% కూడా లేరని రైతాంగం చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు పైలట్ ప్రాజెక్టుగా నిజంగా రుణమాఫీ కాన్స్టిట్యున్సీలు ఏమేమి ఉన్నాయో అవి కాదు, నువ్వు రాష్ట్రం అంతా కాదు, మా నియోజకవర్గాన్ని చొప్పదండికి రా, పోదాం, ఏ ఊరికైనా పోదాం, నువ్వే సెలెక్ట్ చేసుకో. రేవంత్ రెడ్డి గారే సెలెక్ట్ చేసుకొని రండి, రుణమాఫీ నిజంగా అయిందా, మీరు నిజాలు చెప్తున్నారో అబద్ధాలు చెప్తున్నారు అనేది తెలుస్తుంది. కొడంగల్నే కాలే, పేపర్లలో రాసిన నీ సొంత కాన్స్టిట్యున్సీలనే ఇవాళ కాలేదు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అని రేవంత్ రెడ్డి చెప్తారు. గవర్నర్గా కేసీఆర్, కేంద్ర మంత్రిగా కేటీఆర్. ఈయన ఏం పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీ గురించి మాట్లాడతాడు? ఈయన ఏం పార్టీలో ఉన్నాడు? ఒక జాతీయ పార్టీతో సమానంగా ఇవాళ 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక ఈ దేశంలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నీ కాంగ్రెస్కి దేశం మొత్తంలో కూడా ఇంత సభ్యత్వం ఉందో లేదో నాకు తెలియదు. బీజేపీకి అయితే అసలే ఉండదు ఇంత పెద్ద సభ్యత్వం. జాతీయ పార్టీ